కావ్య అప్పు తీసుకువచ్చిన సాక్ష్యంతో అక్కడ ఉన్న జడ్జి గారు అనామికతో ఇలా అంటూ ఉంటారు. నువ్వు చేసిన తప్పుకి ఈ రాజు మీద నింద వేస్తావా? నువ్వు హత్య చేసింది కాక తనని వేరే రాజుని ఏమో అందులో ఇరికించి అతన్ని కూడా తప్పుతావ పట్టించినందుకు ఈవిడికి 14 ఏళ్ల కారాగార జైలు శిక్ష విధించడమైనది అని చెప్పి జడ్జి గారు అంటారు. అది విని అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జడ్జి గారు ఇలా అంటూ ఉంటారు. ఏ తప్పు చేయకుండా రాజు ఇన్నాళ్ళు ఇక్కడే జైల్లో ఉన్నందుకు అతన్ని నిర్దోషిగా పరిగణించి అతన్ని విడుదల చేస్తున్నామని చెప్పి అంటారు. అది వినగానే రాజ్, కావ్య, అపర్ణ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అనామికకు 14 ఏళ్ల జైలు శిక్ష అనేసరికి అనామిక ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయలేక తనైతే మౌనంగా ఉండిపోతుంది. ఇక అందరూ బయటకు వెళ్ళాక అనామిక రాజ్, కావ్యాలతో ఇలా అంటూ ఉంటుంది. నేను ఎంత అనుభవిస్తున్నానో అంతకు మించి అనుభవించేలా నేను చేస్తాను. నేను జైల్లో ఉంటానని మీరు అనుకుంటున్నారేమో, జైల్లో ఉన్నా మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు, అలా ఆడుకునే తీరుతానని చెప్పి అనామిక కావ్య, రాజులతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక పోలీసులు అనామికను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక రాజు, కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి దీంతో సరిపోయింది అనుకుంటున్నారా? ఆ అనామిక ఇంకా ఏం అల్లకొల్లోలం సృష్టించదని మీరు అనుకుంటున్నారా? ఇంకెలాంటి అల్లకొల్లోలం సృష్టిస్తుందో ఎవరికి తెలుసు అని చెప్పి రుద్రాణి ఇంట్లో వాళ్ళతో అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ రుద్రాణి ఎప్పుడు ఇలానే మాట్లాడుతుందని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలో రాజ్ ఫ్రెండ్ అయిన శ్రేయ అలా వస్తూ ఉంటుంది. ఇక తను అలా కారులో వస్తూ తనని ప్రేమించానని అదని ఇదని వేరేవన్నీ కూడా చెప్పి రాజ్ని మోసం చేయడానికైతే తనైతే కొత్తగా ఎంట్రీ ఇస్తుంది. ఇక రాజ్ కావ్యాలను ఆ అమ్మాయి కుప్ప కోల్చగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.